అరాచక పాలన పైన పూరించిన ఈ నాదమే శంఖారావం. యువ నాయకులు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తరాలకి నాయకత్వం వహించే లోకేష్ బాబు గారు చేపట్టే ఏదైతే శంఖారామం ఉందో ఈ శంఖారామాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకం పైన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాల్ని, అలాగే వారు చేపట్టే దౌర్జన్యాలకి సమాధానమే ఈ శంఖారామం. యువ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సూపర్ 6 కార్యక్రమాల్ని ప్రకటించారో ఆ కార్యక్రమాలు ప్రజల మధ్యకి వెళ్ళడానికి ఈ శంఖారామం ద్వారా 150 నియోజకవర్గాలు, రోజుకి 3, 120 నియోజకవర్గాలు, రోజుకు 3 నియోజకవర్గాలు తప్పున ఈ కార్యక్రమం చేయడానికి ప్రణాళిక వేసుకున్నారు. యువగలం పాదయాత్ర ద్వారా 220 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర జరిపి ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ వర్గాలైతే ప్రజలు అన్యాయానికి గురయ్యారో, దగా పడ్డారో వారిని భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే విషయాన్ని కలిపి ఆ కార్యక్రమం ద్వారా తెలియజేయడం అయింది. ముఖ్యంగా యువత ఇవాళ దగ్గపడ్డారు. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక యువత దగ్గపడ్డారు. అలాగే రైతాంగం పండించే పంట గిట్టుబాటు ధర లేదు, అలాగని సకాలంలో పండించే పంట ఇల్లే పరిస్థితి లేదు. రైతుకు అందవలసిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చే నాదుడే ఈ రాష్ట్రంలో లేడు. అలాగే ఎవరైతే కార్మికులు ఉన్నారో, ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి వర్గాల వారు ఉన్నారో, నిత్యావసర వస్తువులు మండిపోయే రేట్లు, బ్రతకడమే దుర్భరంగా ఉండే పరిస్థితుల్లో వారికి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసాలోని భాగమే ఈవేళ సూపర్ 6 కార్యక్రమాలు. ఏదైతే పర్యటన ఉత్తరాంధ్రలోన పూర్తి చేసుకొని ఇచ్చాపురంలో ముగింపు పలకాలను అనుకున్నారు. పరిస్థితి మీకు తెలిసిందే. మా నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వలన ఈ ప్రోగ్రాం కలిపి మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ అయిన వలన మన విశాఖపట్నం, విజయనగరం జిల్లాల దగ్గర ఏదైతే మన కాన్స్టెన్సీ నెల్లిమర్ల కాన్స్టెన్సీ పూలపిల్ల దగ్గర ముగింపు సభ పెట్టడం జరిగింది. ఇంకా 120 కాన్స్టెన్సీలో లోకేష్ బాబు గారు తిరగవలసి ఉంది. అందువల్ల ఈ శంఖారామ కార్యక్రమం ద్వారా 120 కిలోమీటర్లు 50 రోజుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో ఈవేళ ఈ శంఖారామాన్ని పూరించడం జరిగింది. మరి దగాపడ్డ యువతకు కానీ, మహిళలకు కానీ, రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ ఈ శంఖారామం ద్వారా
వారికి భరోసా ఇచ్చి రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది, ముఖ్యంగా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనే ఈ శంఖారావం ద్వారా తెలియజేయడమే కాకుండా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఇప్పటికే కార్యకర్తలు సంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడు ఎవరైనా ఏ పార్టీలో ఉన్నారన్నా అది తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబే, అది గర్వంగా చెప్పొచ్చు. అందువల్ల కార్యకర్తల తాలూగా అభిప్రాయాలు కలిపి ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా తెలుసుకోవడానికి కలిపి ఇదొక వేదిక. మరి మన నర్సలపేట నియోజకవర్గంలో 12వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి మన జమ్ము కూడలి వద్ద ఈ శంఖారామ కార్యక్రమ సభ జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలారా, నాయకులారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా రండి, తరలి రండి, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రండి. మన లోకేష్ బాబు గారు చేపట్టే ఈ శంఖారామ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మరి మేమందరం కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.